ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. జనసైనికులు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. జనసేన పార్టీ రాయలసీమకు ఆర్డినేటర్ దారం అనిత పిలుపు. జై హో హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో కోరెత్తిన మదనపల్లి. మత సామరస్యం చాటిన ముస్లిం మైనారిటీలు. భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. గ్రామం, మండలం, వార్డులు, పట్టణాలలో జనసేన పార్టీ విజయం సాధించాలి. స్థానిక సంస్థలలో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే ప్రజలలో మమేకం కావాలి. ప్రజల సమస్యలను గుర్తించండి. వాటిని పరిష్కార మార్గంలో అధికారుల వద్దకు తీసుకువెళ్లి ప్రజలలో మమేకం కావాలని జనసేన పార్టీ రాయలసీమ కో ఆర్డినేటర్ దారం అనిత అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జనసేన నాయకులు దారం హరిప్రసాద్ జనసైనికులతో కలిసి మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలకమైన బాధ్యతలు చేపట్టి పార్టీ కార్యకర్తల అభిరుచులకు అనుగుణంగా గ్రామాలు, మండల కేంద్రాలకు చేస్తున్న అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల ప్రజలలో పార్టీని మమేకం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందించారు. ఇటీవల పాకిస్తాన్ యుద్ధంలో మరణించిన సైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఉచితంగా సభ్యత్వం కల్పించడమే కాకుండా పార్టీ గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు దారం అనిత, హరిప్రసాద్, ధరణి, డాకరాజు, కుప్పాల శంకర, వెనకటేష్, శ్రీనాథ్ రాయల్, ప్రసాద్, ఉడతవాణి, సుధాకర్, సిటిఎం గంగులప్ప, అనిల్, రమణ, సుబ్బరాజు, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, అదేవిధంగా ఎవరైతే జనసేన సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరికీ కిట్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ యొక్క సభ్యత్వం చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కేవలం పార్టీ సభ్యత్వమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది గాయాల పాలు అవడం కానీ యాక్సిడెంట్లో మరణించడం జరుగుతుంది. అలా మరణించిన వారికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ అయి గాయాల పాలైతే 50,000 రూపాయల వరకు కూడా పార్టీ నుండి తక్షణ సహాయం అందిస్తారు. పవన్ కళ్యాణ్ ఈ యొక్క కేవలం పార్టీలో పనిచేయడమే కాకుండా తన కోసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన తరఫు నుండి న్యాయం జరిగిన ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. సభ్యత్వం అయితే ఫ్రీగా ఇచ్చాము. అదేవిధంగా ఏదైతే మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నామో దానికి గాను ప్రతి సంవత్సరం ఈ యొక్క బీమా సౌకర్యం కోసం 500 రూపాయలు పే చేస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారు మనం కేవలం ఆయన ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన తీసుకున్న శాఖలకే కాకుండా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆయన గమనిస్తూ వాళ్ళకి ప్రతి సందర్భంలో అందుబాటులో ఉన్నారు. రీసెంట్ గా పెహల్గాంలో మన 5 మంది చనిపోయారు. దాంట్లో జనసేన సభ్యత్వం తీసుకున్నటువంటి జనసేన కార్యకర్త మసూదన్ గారు, కావలికి చెందిన మసూదన్ గారు చనిపోతే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు పరామర్శించి ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను అని వాళ్ళ ఇంటి భరోసా ఇస్తూ, అదేవిధంగా మంగళగిరిలో సంతాప సభ ఏర్పాటు చేసి ఆ సంతాప సభలోనే మసూదన్ గారికి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఉండాలని 50 లక్షల రూపాయలు ప్రకటిస్తూ ఏదైతే వాళ్ళు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారో అది కూడా పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా మనకి మొన్న జరిగిన భారత్కి పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల్లో మన మురళీ నాయక్ ప్రాణాలు అర్పించారు. వాళ్ళ కుటుంబానికి కూడా ఆయన స్వయంగా వెళ్లి పరామర్శించి పార్టీ తరఫున 25 లక్షలు ఇస్తూ గవర్నమెంట్ తరఫున నుండి 50 లక్షల రూపాయలు ఇప్పించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక లాస్ట్ కట్టగా చిట్ట చివరి కార్యకర్త వరకు కూడా ఆయన
ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తున్నాం. ఈ గిరిజన ప్రాంతాలంతా ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేని చోట రోడ్లు వేయించడం కానీ, రీసెంట్ గా పలమనేరులో మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏనుగుల బీభత్సం వల్ల రైతులు చనిపోవడం కానీ, పంటలు నష్టపడి ఇవన్నీ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న స్వయంగా వెళ్లి కుంకి ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుండి తెప్పించి ఆ యొక్క బారి నుండి తప్పించుకున్న రైతులకి కూడా అండగా ఉండడానికి కుంకి ఏనుగులు కూడా ఆయన ఈ విధంగా ఆయన తీసుకున్న ప్రతి శాఖకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో న్యాయం చేస్తున్నారు. దీనికి మా అందరికీ జనసేన పార్టీలో మేమందరూ ఆయన అప్రిషియేట్ చేస్తూ పార్టీలో ఈరోజు మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కూడా తీసుకున్నారు కాబట్టి దగ్గరలో మనకి పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్ లో ఎవరెవరు ప్రతి గ్రామంలోనూ, ప్రతి పంచాయతీలోనూ, ప్రతి ప్లేస్ లోనూ మన జనసేన కార్యకర్తలు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో పార్టిసిపేషన్ చేస్తూ మన పార్టీ తరఫున నిలబెడుతూ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు ఈ యొక్క ప్రతి ఒక్క ఏదైతే ఎలక్షన్ పార్టిసిపేట్ చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా మేమందరూ పనిచేస్తాము. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే. గ్రామీణ అభివృద్ధి తీసుకోవడానికి కారణం చివరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వం నుండి ఏదైతే లబ్ధి చెందాలో అది చేకూరే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ యొక్క శాఖలకు మనం న్యాయం చేస్తూ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో, లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. జై హో హనుమ, జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన మదనపల్లె. మత సామరస్యం చాటిన ముస్లిం మైనారిటీలు. భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేవైఎం, బీజేపీ సంయుక్తంగా జై హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ చేపట్టారు. సుమారు 10,000 మంది హిందువులతో సుమారు 7,000కు పైగా ద్విచక్ర వాహనాల ర్యాలీగా మదనపల్లె పట్టణ పురవీధులు, పరిసర ప్రాంతాలలో శ్రీ హనుమాన్ శోభాయాత్రకు ప్రజలు, ముస్లిం సోదరులు బ్రహ్మరథం పట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీ శ్రీరామాలయం నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర ఎన్టీఆర్ సర్కిల్, కదిరి రోడ్, నీరుగట్టువారిపల్లి, హనుమాన్ జంక్షన్, రామారావు కాలనీ, గొల్లపల్లి బైపాస్ రోడ్, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, సిటిఎం రోడ్, బర్మా వీధి, గాంధీ రోడ్, నిమ్మనపల్లె సర్కిల్, ఎన్వీఆర్ లేఅవుట్, మోతీ నగర్, నెహ్రూ నగర్, చిత్తూరు బస్టాండ్, వాల్మీకి సర్కిల్, నెహ్రూ బజార్, అప్పారావు వీధి, స్థానిక గొల్లపల్లె క్రాస్ వద్ద మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బైక్ ర్యాలీలో పాల్గొనగా, బెంగుళూరు బస్టాండ్కు చేరుకున్న శోభాయాత్ర హిందువులకు హజ్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ తాజ్ ఖాన్, ముస్లిం మైనారిటీలు పూల వర్షం కురిపిస్తూ శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరిస్తూ స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోనీయకుండా ముందస్తు జాగ్రత్తలతో శ్రీ హనుమాన్ శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. మదనపల్లె డీఎస్పీ ఆధ్వర్యంలో రాయచోటి క్రైమ్ సీఐ చంద్రశేఖర్, మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ, తాలూకా సీఐ కళా వెంకటరమణ, 2 టౌన్ సీఐ రామచంద్ర, 1 టౌన్ సీఐ ఎరిసావలి, ట్రాఫిక్ సీఐ మోహన్, ఎస్ఐ శివకుమార్, చంద్రమోహన్, అన్సర్ బాషా, రవికుమార్ భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక బండి బాలాజీ, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్, బర్నేపల్లి రవికుమార్, పూల నాగరాజు, బాలసుబ్రహ్మణ్యం యాదవ్, వరదారెడ్డి నారదరెడ్డి, బండి ఆనంద్, జర్మనీ రాజు, కోసూరి భవానీ, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
చెక్
మామూలు అందరూ కలిపి ఒక రోజుగా పోదామంటే ఇంకొక లాఠీ చార్జ్ దాన్ని గట్టిగా ఈరోజు శోభయాత్ర చేయడం చాలా సంతోషమైంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కానీ అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎప్పటికీ ఎప్పుడులాగా మదనపల్లి ఎప్పుడు కొనసాగుతాయని ఇదే సంప్రదాయం. రేపు రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున హిందువులంతా కలిపి ఇంకా పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తామని ఈ సందర్భంగా చేసుకుంటూ జై హనుమాన్ ఐక్యతగా ఉన్నారు అనేది ఈ రోజు మరొకసారి చాటి చెప్పాము. మదనపల్లి ఎప్పుడు కుల మతాలకు అతీతంగా బాయి బాయి అన్నట్టుగా మేము ఉంటాము. అదే ఈ రోజు నిరూపణైంది. ఈ రోజు జరిగిన ఈ ర్యాలీనే ప్రత్యక్ష నిదర్శనము. మొన్న 17వ తేదీ కొంచెం డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని ఎవరెవరో ఎమ్మెల్యే గారు కానీ మరొక కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. అదన్నీ ఉత్త బూటకం మాత్రమే. ఇబ్బందిగా కొన్ని ఇబ్బందుల వల్ల మొన్న డిస్టర్బెన్స్ జరగడం నిజమే. కాకపోతే ఈ రోజు అంతకంటే 3-4 ఎక్కువ మంది వచ్చి ఈ రోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మేము ప్రత్యక్షంగా నిరూపించాము. ఇక్కడ కుల మతాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటూ ముందు కూడా మేము హిందూ ముస్లిం కలిసే వాళ్ళ కార్యక్రమాలకు మేము మా కార్యక్రమాలు ఆహ్వానిస్తూ అప్రిషియేట్ చేస్తామని తెలుపుతూ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లి భారతదేశంలో ఆదర్శంగా నిలిచింది. ఈరోజు హిందూ ముస్లిం సోదరులు ఐకమత్యంగా 10,000 మందితో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. సోదర భావంతో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఆత్మీయ సోదరులందరికీ ముస్లిం సోదరులంతా నిలబడి ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళ సంఘీభావంగా మద్దతుగా లౌకికవాదం భారతదేశంలో ఏ విధంగా ఉంటుందో మదనపల్లిలో ఈరోజు చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడో భారతదేశంలో మదనపల్లి అనేది ఒక నిదర్శనం. ఈరోజు జరిగిన ప్రోగ్రాం చాలా ఐకమత్యంగా ఆనందంగా సంతోషంగా మదనపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ సుమారుగా 20,000 మంది ఈరోజు ర్యాలీగా వస్తే అందరూ మనం నిలబడి వాళ్ళ ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ వాళ్ళ మద్దతుగా ఈరోజు కేంద్ర ఉత్సవాలు జరగడం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇది మత సామరస్యానికి ప్రతీక మదనపల్లి అనేదానికి ఈరోజు జరిగిన కార్యక్రమం నిదర్శనం. కాబట్టి మనం అందరం సోదరభావంతో ఆనందంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటూ జై హింద్.